హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఒకేసారి అంటే ఒకే టైంలో 2 లేదా 3 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒకేసారి 2 లేదా 3 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ ఎలా సాధించాలి అనేది చెప్తాను. అంటే డిఎస్సికి కొంతమంది ప్రిపేర్ అవుతారు, అలాగే గ్రూప్ 2కి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇలా అన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆర్ఆర్బి, పోలీస్ కానిస్టేబుల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అలా 1 లేదా 2 వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది చెప్తాను. చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే క్వాలిఫికేషన్స్ చూసుకోవాలి. ఎలిజిబిలిటీ అంటే మీరు 2 ఎగ్జామ్స్కి ఎలిజిబులా, 3 ఎగ్జామ్స్కి ఎలిజిబులా పక్కాగా చూసుకోవాలన్నమాట. కొంతమందికి డిఎస్సి ప్రిపేర్ అవుతారు, వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ రాయాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంటర్ అయితే చేస్తారు, కానీ హైట్, సైట్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి మిగతా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ చూస్తారు, అండ్ నెక్స్ట్ పోస్టులు చూస్తారు. డిఎస్సి ఎక్కువ పోస్టులు ఉన్నాయా, గ్రూప్ 2 ఎక్కువ ఉన్నాయా, ఆర్ఆర్బి ఎక్కువ ఉంటాయా, కానిస్టేబుల్ ఎక్కువ ఉన్నాయా, లేదా అదర్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో అది చూసుకోవాలి. పాసిబిలిటీస్ని ఎక్కువగా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటే ఉంటుంది, ఒక పోస్ట్ అయినా అది నీదే అని చాలామంది డైలాగ్స్ వేస్తూ ఉంటారు. అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. కొన్ని పోస్టులు తక్కువ ఉన్నా సరే కాంపిటీషను ఎక్కువ ఉంటుంది, కొన్ని పోస్టులు ఎక్కువ ఉన్నా సరే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో అలా మనం క్రైటీరియాగా తీసుకొని చూడాలన్నమాట. అండ్ అలాగే కొన్ని ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, కానీ నాకు రాదేమో, మేము చదవలేమేమో, దాని చాలా కాంపిటీషన్ ఉంటుందేమో అని భయపెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, కానీ దానికి ఎక్కువగా మన వైపు తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా చదవరు అనమాట చాలామంది. ఇప్పుడు డిఎస్సి అంటారు, డిఎస్సి 4 ఇయర్స్ నుంచి చదువుతున్నారు చాలామంది, బట్ నోటిఫికేషన్ లేదు. అదే ఎఫర్ట్ని సివిల్స్ పైన పెడితే ఈ పాటికి సివిల్స్ వచ్చేది. చాలామంది 18 డిఎస్సి వరకు కూడా అలానే ఫీల్ అయ్యారు, చాలామంది కూడా ఇప్పటికీ అలానే ఫీల్ అవుతున్నారు. డిఎస్సి మీద పెట్టే ఎఫర్ట్ ఇంకే ఎగ్జామ్ మీద పెట్టినా సరే వస్తుంది, చాలామంది అలా అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ బుక్స్, మీరు ఏ దానికి ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్స్ పక్కా మీ దగ్గర ఉన్నాయా లేదా, అప్డేటెడ్ బుక్స్ ఉండాలన్నమాట. సో అవి కూడా గ్యాదర్ చేసుకోవాలి. 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే 2 ఎగ్జామ్స్ బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే కోచింగ్ ఆన్లైనా ఆఫ్లైనా ఏది అవైలబుల్గా ఉంది, మీరు దేనికైతే రెడీగా ఉన్నారో సో దాన్ని చూసుకోవాలన్నమాట. అమౌంట్ కూడా చూసుకోవాలి. ఏదో ఒకసారైనా రెండింటికి కోచింగ్ తీసుకోవాలి, లేదా కామన్ సబ్జెక్ట్స్ అనేవి చదవాలన్నమాట. ఆన్లైన్ కోచింగ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, తక్కువ ప్రైస్లోనే ఆన్లైన్ కోచింగ్స్ చాలా ఉన్నాయి. సో అవి కూడా తీసుకొని రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఒకటి ఆఫ్లైన్ తీసుకున్నా ఇంకొకటి ఆన్లైన్ తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కామన్ సబ్జెక్ట్స్ చదువుకుంటే రెండింటికి అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఏది దగ్గరగా ఉంది అది చదివితే ఇంకా బెస్ట్ అనమాట. ముందు రెండు ప్రిపేర్ అవుతారు, తర్వాత ఏది ఎగ్జామ్ దగ్గరగా ఉంది అనేది అప్పుడు చూసుకొని ప్రిపేర్ అవుతానన్నమాట. సో అలా మనం 2 చదవాలన్నమాట. మెయిన్ 2 లేదా 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్ కామన్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎక్కువగా కామన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, కరెంట్ అఫైర్స్, జీకే, అర్థమెటిక్, అలాగే జనరల్ స్టడీస్ ఎక్కువగా కామన్గా ఉంటాయి. జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ సో ఇవి కామన్గా ఉంటాయి. ఇవి ఎగ్జామ్స్ 2 చదువుతారు, కామన్గా చదువుతారు. ఏది డేట్ ముందుకు వస్తుందో అవి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించి రిమైనింగ్ ఏ కవర్ చేయలేదో అవి చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి టెట్ క్వాలిఫై అయ్యారు, అలాగే గ్రూప్ 2 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీరు దేనికి చదువుతారు, గ్రూప్ 2కే చదవాలి. ఎందుకంటే డిఎస్సి కంటే ఎక్కువగా క్రైటీరియా ఉన్నది ఏంటి, గ్రూప్ 2. ఎక్కువ రెస్పెక్టివ్ జాబ్ కూడా గ్రూప్ 2ఏ. కొంతమంది డిఎస్సి రాయాలి, డిఎస్సి అంటే టీచర్ అవ్వాలని నాకు ఇంట్రెస్ట్ అని దీంట్లోనే ఉండిపోతూ ఉంటారు. కానీ టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతారు. అంటే డిఎస్సి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే గ్రూప్ 2నే చదువుతారు, గ్రూప్ 1 కానీ 2 కానీ. అంటే డైరెక్ట్గా మీరు ఇప్పటి నుంచే గ్రూప్ 2 చదివితే అచీవ్ అయిపోతారు కదా, పై స్థాయిలో ఉంటారు ఒకేసారి అనమాట. అది కాక ఇప్పుడు ఎక్కువగా పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి చదవకుండా గ్రూప్ 2 చదవమని మాత్రమే చెప్తాను, ఎందుకంటే మెయిన్స్కి కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి డిఎస్సి కంటే. సో గ్రూప్ 2నే చదవండి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఒకేసారి
కొడితే కుంభస్తంభాన్ని కొట్టాలి ఏదో సంథింగ్ డైలాగ్ ఉంటుంది కదా. సో అలాంటిది అనమాట. ఒకేసారి మీరు పెద్ద ఆఫీసర్ అయిపోతారు. సో మీరు మాత్రం బాగా చదవండి. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చదివితే మీరు దేనికైనా ఉపయోగపడుతుంది. చదవకుండా డిఎస్సి పోస్ట్పోన్ చేశారు కదా అని బుక్స్ మూసేస్తే మరి దేనికి యూజ్ ఉండదు. అదే చదివారు అనుకోండి, ఏ ఎగ్జామ్కైనా ఆర్ఆర్బి అయినా దేనికైనా ఏదో ఒక జాబ్ వస్తుంది కదా. సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నమాట. 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా, అసలు అవ్వలేము, ఒకదానికే అవ్వలేకపోతున్నాము, 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ మనకి జాబ్ అనేది అవసరం. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మీరు దాన్ని క్వాలిఫై అయ్యారంటే అది ఒక అవకాశమే కదా. అండ్ మనకి జాబ్ కూడా అవసరం. సో అవకాశం అవసరం 2 ఉన్నాయి. అండ్ అవసరం అన్నీ నేర్పుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ రాలేదన్న ఒకవేళ ఆ జాబ్ ప్రిపేర్ అవ్వడం కష్టమైనా సరే అవసరం కాబట్టి మనకి అన్నీ అలా నేర్పుతాయి అన్నమాట. అన్నీ అలా చదువుకోగలుగుతాం అండ్ జాబ్ కూడా సాధించగలుగుతాం. మనకు అవసరమని చదివితే ఏదైనా సాధించగలుగుతాము. సో మీరు చదవండి. 2 అయినా 3 అయినా మీరు ఎన్నింటికి ఎలిజిబుల్ అయితే అన్నింటికి కామన్ సబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు చెప్పిన ప్రకారం క్రైటీరియాగా తీసుకుంటూ చదవండి. అండ్ మీ కెపాసిటీ బట్టి మీ ప్యాషన్, కొంతమందికి ఎన్నింటికి క్వాలిఫై అయినా సరే నాకు ఇదే ప్యాషన్, నేను టీచర్ అవ్వాలనే ప్యాషన్, నాకు టీచరే అని కొంతమంది ప్యాషన్ అనుకుంటూ ఉండిపోతారు అనమాట. సో వాళ్ళు మరి ఏం చేయలేం, వాళ్ళకి ఇంకా ఏ జాబు అవసరం లేకపోయినా సరే ప్యాషన్ అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దానికే ప్రిపేర్ అవుతారు అనమాట. సో అలా వాళ్ళు మాత్రం మీకు నచ్చింది చేయండి. కానీ కొంతమందికి వెరీ నీడ్ అనమాట. సో అండ్ క్వాలిఫై అయ్యి ఉన్నారనుకోండి మిగతా అన్నింటికి, సో వాళ్ళు 2ంటికి చదవాలి. అండ్ నౌవేడేస్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జాబ్ కూడా చాలామందికి చాలా అవసరం. ప్రతి వాళ్ళకి జాబు అనేది ఏదో ఒక జాబ్ అనేది చాలా అవసరం కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది. అలా అని కాంపిటీషన్ చూసి భయపడకూడదు. మనలాగే అందరూ చదువుతున్నారు, మనము అలాగే చదువుతున్నాము. సో వాళ్ళకి వస్తుంది మనకి వస్తుంది అనుకోవాలి. మీకు మాత్రం పక్కాగా వస్తుంది అని మాత్రమే చదవాలి. నేను నిన్న చెప్పాను కదా, జాబ్ వస్తుందని ప్రతిరోజు అనుకుంటూ చదువుకుంటూ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు మీరు ఒక పేపర్ మీద రాసుకోండి మీరేం చదివారు, నాకు జాబ్ వస్తుందనే మాత్రమే ప్రతిరోజు చదివే ముందు ఒకసారి స్టార్ట్ చేసే ముందు అనుకోండి. అండ్ చాలామంది ఇప్పుడు అంటూ ఉంటారు 2 పడవల ప్రయాణం వద్దు అంటే ఒకేసారి 2 చదవద్దు, 2 పడవల ప్రయాణం వద్దు, చేయలేరు అని అంటారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడున్న జాబుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కదా. ఒకే దాని మీద పట్టుకుంటే అవ్వదు కదా. చాలా మీ కెపాసిటీ మీరు తెలుసుకోండి. 2 పడవలు కాదు 3 పడవల ప్రయాణమైనా చేయగలరు చాలామంది. మీ కెపాసిటీని మీరు తెలుసుకొని చదివితే ఎన్ని పడవల ప్రయాణమైనా చేయవచ్చు. సో ఏదో ఒక జాబ్ అనేది మీకు పక్కా వస్తుంది. చాలామంది వింటూ ఉంటారు, కొంతమంది నాకు 4 జాబులు వచ్చాయి, నాకు 3 జాబులు వచ్చాయి, 4 గవర్నమెంట్ జాబులు ఒకేసారి వచ్చాయని పేపర్లో చదువుతూ ఉంటారు కదా. మరి అందరికీ వస్తున్నప్పుడు మనకి వస్తుంది కదా, అట్లీస్ట్ ఒకటైనా రావాలి కదా. అంతమందికి అన్నీ వస్తున్నప్పుడు మనకి ఒక జాబ్ అయినా రావాలి కదా, చాలా అవసరం కదా మనకి జాబ్ అనేది. అలా అనుకొని చదవండి, ఖచ్చితంగా ఒకటైనా వస్తుంది జాబు. గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు మీరు. అండ్ ఫైనల్గా మీ టార్గెట్ ఏంటి? అవర్ టార్గెట్ ఈజ్ గెట్ గవర్నమెంట్ జాబ్. మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలి. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. ఖచ్చితంగా సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్ ఫ్రమ్ సూర్యకళ టీచర్ ఎస్జిటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.